అసెంబ్లీ ముట్టడించి నిరసన తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2023 సెప్టెంబర్ నెలలో సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. చాయ్ తాగినంత సేపటిలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన బాటపట్టారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేము భూపాలపల్లి జయశంకర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినామండి. ఎస్ఎస్సీ ఉద్యోగులము. మేము శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని వచ్చినాం. కానీ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒకసారి మేము ఒక ఎస్ఎస్సీ ఉద్యోగులం అని ఒకసారి మమ్మల్ని గుర్తిస్తారేమో అని వచ్చినాం తప్ప మేము ఎవరికి పార్టీ వ్యతిరేకంగా కాదు, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కాదు, దేనికి వ్యతిరేకం కాదు. శాంతియుతంగా మేము ఆడ నిలబడి అక్కడ అందరు మినిస్టర్సు, ఎమ్మెల్యేసు అందరూ సీఎం గారు ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి ఏంటంటే సార్ మమ్మల్ని ఒకసారి గుర్తించండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మీరన్న మాట చాయ్ తాగే టైంలోనే మిమ్మల్ని జీవో ఇచ్చి పాస్ చేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఎలక్షన్లందు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి సార్. మేము ఇక్కడ వచ్చి కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయడానికి కాదు, ఇబ్బంది పెట్టేంత అది కూడా కాదు. పోలీసు వాళ్ళని కానీ ఎవరిని కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం సార్. మేము శాంతియుతంగానే ఇక్కడికి వచ్చినాం.